ఈ ఫరూక్ అబ్దుల్లా, మణిశంకర్ అయ్యర్, ఇతర కాంగ్రెస్ నేతలు వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఒక పిచ్చి దేశం, దాని దగ్గర అణుబాంబులు ఉన్నాయి, దాని జోలికి వెళ్ళకండి, అదేదో అంటారు కదా, కుక్క జోలికి పోకండి, పోతే కాటేస్తుంది జాగ్రత్త అని, అలాంటి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. మనం ఏమన్నా వారి మీద దాడి చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏమైనా గాజు వేసుకొని కూర్చున్నారా, వాళ్ళు కూడా దాడులు చేస్తారు కదా అని భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఇక్కడ ఉన్నటువంటి నీరు తాగుతూ పాకిస్తాన్కి అనుకూలంగా భారత్కి భయపెట్టేలాగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా చాలా కాలంగా అణిచివేసినటువంటి ఒక విషయం ఉంది. అదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మన ఆ కాశ్మీర్ని ఆక్రమించుకున్న భాగం అది. ఎవరు? పాకిస్తాన్. దాన్ని మళ్ళీ చేజిక్కించుకోవడానికి ఈ సుదీర్ఘ పాలన చేసింది భారతదేశాన్ని. 1951 నుంచి మొన్నటిదాకా 2014కు ముందు దాకా ఈ మధ్య ఎక్కువ భాగం పాలించినటువంటి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. కానీ ఈ పీఓకే అనే అంశం మీద ఎక్కువగా చర్చకు తావు తీసినటువంటి సందర్భం మాత్రం గడిచిన 10 ఏళ్లే. ఈ మధ్య విద్యార్థులతో జరిగిన ఒక ఇంటరాక్షన్లో మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పీఓకే గురించి. ఈ దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ పీఓకే తిరిగి భారత్లోకి వచ్చేలా చూడటానికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. పీఓకే తిరిగి వచ్చేలా చూడటం మా జాతీయ నిబద్ధత. నాటి రాజకీయాల కారణంగా ఆర్టికల్ 370ని తొలగించలేమని ప్రజలు భావించారు. దీన్ని తొలగిస్తే పెద్ద సమస్యలు వస్తాయని ప్రజల్లో భ్రమను కలిగించారు. కానీ ఒక్కసారి దాన్ని మార్చిన తర్వాత అక్కడి పరిస్థితి మొత్తం మారిపోయింది. మేము ఎట్టకాలకు 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేయటం వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య గురించి ప్రజలు ఆలోచించేందుకు అవకాశం లభించింది. పీఓకే అంశాన్ని ప్రజలు మర్చిపోయేలా చేశారు. కానీ మేము ప్రజల్లో మళ్ళీ చైతన్యం తీసుకొచ్చామని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి అన్నారు. అలాగే అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ వీరు కూడా తరచుగా చేస్తున్నటువంటి కామెంట్స్ పీఓకే భారత్లో త్వరలో కలవనుంది అని. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం అని కూడా చాలామంది మేధావులు చెప్తూ ఉన్నారు. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏడుస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలతో ఊగిపోతూ ఉన్నారు. బట్ అవన్నీ కూడా ఫర్క్ పడని విషయాలు. ఫైనల్గా ఒకటే మాట, పీఓకే ఈ దేశం నుంచి ఎప్పటికీ బయటికి పోలేదు. ఇది ఈ దేశంలో భాగమే.